ఇరిగేషన్ శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు. పోలవరం నుంచి ఎత్తిపోతల వరకు ప్రతి ప్రాజెక్టుకు ప్రాధాన్యత క్రమంలో నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఇరిగేషన్ నిధులు వైసీపీ నాయకులు జేబుల్లోకి మళ్లించుకున్నారని ఆరోపించారు. గత పాలకులు పోలవరం అడ్డుకుని మూలన పెట్టారని, జగన్ విధ్వంసానికి పోలవరం ఒక సాక్షిగా ఉందని నిమ్మల అన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు జలవనరుల శాఖ మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ యొక్క పదవికి సహకరించినటువంటి మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మా యొక్క శ్రేయోభిలాషి మా యొక్క నారా లోకేష్ బాబు గారికి ఈ పదవిని అందించడానికి సహకరించినటువంటి నా పాలకులు నియోజకవర్గ 70,000 కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏపీలో నేడు పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్, మంత్రి సవిత, అనగాని సత్యప్రసాద్ వాళ్ళ ఛాంబర్స్లో పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. సచివాలయంలో 4వ బ్లాక్లో ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టారు. కీలకమైన జలవనరుల శాఖ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయం, రైతుల పట్ల నిర్లక్ష్యం వహించిందని, కాలువల్లో నీరు పారకుండా చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంతో పాటుగా ఇతర ప్రాజెక్టులకు ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక సచివాలయంలో 5వ బ్లాక్లో చిన్న మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఎస్ సాధికారత సంబంధాల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రిగా తొలి సంతకం 20 ఆదర్శ మండలాల ప్రకటన, రెండో సంతకం ఎస్సీ, ఎస్టీ స్వయం సహాయక బృందాలకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫైల్స్పై సంతకం చేశారు. ఈరోజు మొదటి రోజుగా ఈరోజు నా పేషీలో అడుగుపెట్టడం, ఆఫీస్లో అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నా పొజిషన్ తీసుకొని మొట్టమొదటిగా 2 సిగ్నేచర్స్ చేయడం జరిగింది. ఒకటి ఆదర్శ మండలాలు, 20 మండలాలు ఆదర్శ మండలాలకి 10 lakhs రూపీస్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కింద 25 crores రూపీస్, 250 crores రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇవి శాంక్షన్డ్. మొదటి సంతకం కింద ఈ 2 కూడా నేను చేయడం జరిగింది. ఈ 2 సిగ్నేచర్స్ చేసినందుకు నాకు అదృష్టంగా భావిస్తూ, మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా, మీడియా మిత్రులకు కూడా, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్పెషల్గా ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో కొత్త కాంబినేషన్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కొత్తగా ఈ మినిస్ట్రీ అనేది ఏర్పడడం జరిగింది. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే మధ్యతరగతి ఇండస్ట్రీస్ వరకు 50 crores క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బిలో అండ్ 250 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్. అట్ ది సేమ్ టైం సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్. మరోవైపు బీసీ వెల్ఫేర్, టెక్స్టైల్ శాఖ మంత్రిగా సచివాలయంలో మంత్రి సవిత బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా తొలి సంతకం బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుపైన, రెండో సంతకం ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పుపైన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాకే బీసీల సంక్షేమం ప్రారంభమైందని ఆమె తెలిపారు. బీసీలు, బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలని ఉద్దేశంతోనే, గొప్ప సంకల్పంతోనే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఈరోజు ఉన్నారు అంటే అది మన పార్టీ తెలుగుదేశం అధినేత, మన నిర్మాత
నందమూరి తారక రామారావు గారికే చెందుతుందని తెలియజేస్తున్నాం. గతంలో కూడా రాష్ట్రం విడిపోయి 16 లక్షల అప్పుల్లో ఉన్నప్పుడు కూడా కూర్చోవడానికి కుర్చీ కూడా లేని పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా బీసీలకు పెద్ద పీట వేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అది చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఒక పక్క రాష్ట్రం విడిపోయినా అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోవాలని విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా 14 నుంచి 19లో చేసిన అభివృద్ధి కనిపిస్తుందే తప్ప 19 నుంచి 24లో చేసిన అభివృద్ధి శూన్యం. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి. 2019లో ఒక్క అవకాశం అని చెప్పి బడుగు బడిన ఇక సచివాలయంలో 4వ బ్లాక్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అతిపెద్ద పోర్ట్ఫోలియో తనకు ఇస్తారని ఊహించలేదని తెలిపారు. చంద్రబాబు తనకిచ్చిన ఈ పదవిని బాధ్యత నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. రావటం ఎంతో మంది రైతులకి ప్రజలకి సేవ చేసే అవకాశం కలగటం నిజంగా చాలా ఆనందదాయకం. తప్పకుండా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలసీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా వారికి అందరికీ కూడా ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఒక టీం వర్క్గా అందరం కూడా ఏర్పాటయ్యి తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఏదైతే గత ప్రభుత్వంలో చాలా మనకి అవినీతి జరిగిందనే ఆరోపణలు తప్పకుండా అన్నీ కూడా వెలికి తీస్తాం. ఏదైతే కబ్జాలకు గురైనాయో, ఏదైతే తప్పుల దోవలో పేదవాళ్ళకి అందరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. అలాగే ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా కింద స్థాయిలో కూడా పేదలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా సత్వరంగా అయ్యే విధంగా, అలాగే అయితే రీసర్వేస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పేదలకి, రైతులకి ముఖ్యంగా ఒక హెల్దీ మూమెంట్లో, హెల్దీ అట్మాస్ఫియర్లో, ఒక మంచి ఎన్వైరన్మెంట్లో జరగాలి తప్ప ఏదో ఒత్తిడిలో అటు ఇటు చేసి